వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. నమస్తే, వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు 43,754 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సో మనకి లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ అయ్యేటప్పుడు వాళ్ళకి మనం సీసీ కెమెరా ఫుటేజ్ అడిగేటప్పుడు పేపర్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా సెంటర్స్ లో పవర్ లేదు. సో పవర్ కోసం వాళ్ళు వెయిట్ చేయలేరు. బికాస్ టైంకి ఎగ్జామినేషన్స్ జరగాలి. తర్వాత ఆ 4 డిపార్ట్మెంట్ ఆఫీసర్ సూపరింటెండెంట్ తప్ప మిగతా వాళ్ళు ఉండరు. సో వీళ్ళిద్దరు తప్ప ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉండదు. సో మీ వరకు అది పవర్ లా ఉంటుంది. కానీ ఇఫ్ ఎనీ ఇష్యూస్ కమ్స్ ఆ టైంలో పవర్ కట్ అనేది ఆ ఇష్యూ నేను టూ కాంప్లెక్స్ గా తయారు చేసి వస్తుంది. సో టేక్ ద లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అండ్ ప్లీజ్ ఎన్షూర్ దట్ uninterrupted power supply is given before 1 hour examination starts and 2 hours after examination. So మనకి టార్గెట్ ఓపెన్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ క్లోజర్స్. సో ఆన్సర్ షీట్స్ ఉంటాయి. సో మీరు జస్ట్ లైక్ దాట్ అక్కడ ట్రిప్ అయిపోయింది ఇది అని అలాంటి ఇష్యూస్ మాత్రం రాకూడదు. అలా వస్తే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్స్ మీరు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అవుతారు. సో ఇట్ ఈస్ లైక్ మ్యాండేటరీ. పవర్ సప్లై అనేది ఎగ్జామినేషన్ హాల్, ఎగ్జామినేషన్ సెంటర్ లో అన్ఇంటరప్టెడ్ గా ఉంటారు. రెండో విషయం మనకి పోలీస్ బందోబస్తు. సో ఎక్కడైతే మనకి సెంటర్స్ ఎగ్జామినేషన్స్ నడుస్తుందో ఈచ్ సెంటర్ వైజ్ దే విల్ గివ్ యూ ద డీటెయిల్స్. సో ఫ్యూ సెంటర్స్ లో నెవర్ స్ట్రైక్. అలాగే మనకి ఏవైతే వాళ్ళు ప్రాబ్లమేటిక్ సెంటర్స్ అన్నారో అది మనకి కంటిన్యూస్ పెట్రోలింగ్ మన పోలీస్ నుంచి పెట్టుకుందాం. అండ్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సిట్టింగ్ స్క్వేర్ విత్ జాయింట్ టీమ్స్ రెవెన్యూ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్. సో అదర్ కామన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయి లైక్ శానిటేషన్, టోటల్ ప్రిమైజెస్ అంతా కూడా సెక్యూర్ గా పెట్టుకోవడం, డిఎంహెచ్ఓ సైడ్ నుంచి హెల్త్ క్యాంప్, అలాగే 144 అనేది ముందు రోజే స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజ్ ఆఫ్ ద జెరాక్స్ అండ్ కంప్యూటర్ సెంటర్స్, ఇవన్నీ ఇంటర్నెట్ సెంటర్స్, ఇవన్నీ. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ విల్ బి డన్ బై ద తహసీల్దార్స్. మండలంలో జడ్పీహెచ్ఎస్ కరీకులంగా వాకవరం మండలంలో ఏపీ రిసోర్స్ భూపతిపాలెం నల్లజల్లలో జడ్పీహెచ్ఎస్ పోతవరం, గోపాలపురం మండలంలో రాజంపాలెం, అలాగే కొవ్వూరు మండలంలో గవర్నమెంట్ హైస్కూల్ కొవ్వూరు, రాజమండ్రి రోడ్లో ధవళేశ్వరం బాయ్స్ కాంపౌండ్ వాళ్ళు ఓపెన్ గా ఉంటుంది. ఇవి